విద్యార్థుల్ని విద్యారంగాన్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తామంటూ ప్రగల్భాలు పలికిన గత వైసీపీ ప్రభుత్వం కేవలం పర్సంటేజీల కోసం విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. దానికి ఉదాహరణ అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల. 2018 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ఈ అధునాతన కళాశాల 2019 ఎన్నికల నాటికి 80% పూర్తి చేసుకుని ఆగిపోయింది. కేవలం 20% పూర్తి చేస్తే ప్రారంభించబడే ఈ కళాశాల రాజకీయ నాయకుల స్వార్థానికి ఆగిపోయింది. గత 50 సంవత్సరాల నుంచి ఒకే బిల్డింగ్లో ప్రాథమిక పాఠశాల మరియు డిగ్రీ కళాశాలను నిర్వహిస్తూ అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చదువు ఒంట పట్టించుకోవాలి అన్న విద్యార్థులకు నరకంగా మారింది. ఇరుకు గదుల్లో విద్యార్థులు మగ్గిపోతున్నారు. కొత్త బిల్డింగ్ ప్రారంభమైతే డిగ్రీ కళాశాల విద్యార్థులు అక్కడికి వెళ్లొచ్చు అని ఎన్నో కళ్ళు కన్నారు. ఆ కళ్ళన్నీ ఆవిరయ్యాయి. మరో 6 నెలల్లో కళాశాల ప్రారంభమవుతుంది అన్న తరుణంలో బిల్డింగ్ పూర్తవుతుందని భావించి నిరాశపడ్డారు విద్యార్థులు. ఆరు సంవత్సరాలు కావస్తున్న కళాశాల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఒక అంగుళం కూడా ముందుకు కదలలేదు. కళాశాలని ఇప్పుడే చూస్తే పూర్తి ముళ్ళకంపలతో కళాశాలలోకి ప్రవేశించలేనంత కంపచెట్లతో నిండిపోయింది. లోపల గదుల్లో అసాంఘిక కారకాల పాలకు కేంద్రంగా మారింది. 3 కోట్లతో పూర్తి కావాల్సిన కళాశాల భవనం ఇప్పుడు దాదాపు 6 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ భారం ప్రజలపై పడుతుందని స్థానికులు అంటున్నారు. కొంతమంది స్వార్థ నాయకులు చేసిన పనికి ప్రజలపై అదనపు భారం పడనుంది. రెండు 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం మారగానే వైసీపీ నాయకులు ఈ బిల్డింగ్పై నిర్లక్ష్యపు వైఖరి వహించారని స్థానిక లీడర్లు ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వంతోనే ఈ బిల్డింగ్ పనులు పూర్తవుతాయని అంటున్నారు. ఈ బిల్డింగ్ ని పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి కళాశాల భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన ఈ నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ప్రజా అవసరాల కోసం ఇక్కడ పడుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని, అదే స్ఫూర్తితో పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే స్ఫూర్తితో ఇరుకు గదుల్లో ఉన్నారు, వారికి మంచి సౌకర్యం కల్పించాలని చెప్పి ఆధునికమైనటువంటి వసూలతో కూడినటువంటి ఒక విద్యా స్కూల్ను నిర్మించడానికి దాదాపు 3 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2018లో ప్రారంభమైనటువంటి స్కూల్ 19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినటువంటి భవనం అలాగే దాదాపు ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులైతే ఏమి, రాజకీయ నాయకులైతే ఏమి, వైసీపీ గవర్నమెంట్కు మొర పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం మీరు చూడండి, ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించినటువంటి భవనం తప్ప గత 5 సంవత్సరాల్లో కూడా జగన్ ప్రభుత్వం స్కూళ్ళు నాడు నేడు అని పెట్టినాడు, విద్యాకానుక అని పెట్టినాడు, పిల్లల భవిష్యత్తు మేమన్నాడు, మావయ్య అనిపించుకున్నాడు. కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఇందుకు ఉదాహరణ మేము చూస్తున్నాం. దాదాపు 80% పూర్తయినటువంటి ఈ భవనం అంటే ఈ మండలంకే కాకుండా దాదాపు నల్లమడ, కొత్త చెరువు, పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో చదువుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బుక్కపట్నం శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఉన్నటువంటి ఈ బుక్కపట్నానికి స్కూల్ రావడంతో ఇక్కడ విద్యార్థులు కూడా అదే రకంగా అధికారులు కూడా ఎంతో ఆనందం, హర్షం వ్యక్తం చేసినారు గతంలో. అయితే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఏమాత్రం ఈ స్కూల్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా మన ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే శ్రీ పల్లె సింధూరారెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇవన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ప్రియతమ నేత, యంగ్ డైనామిక్ లీడర్, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి కూడా ఈ విషయాలన్నీ కూడా చేరవేసేందుకు వాళ్ళందరూ కూడా